హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ సైంధవ్ మూవీ గురించి చాలా మాట్లాడుకోవాలి ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ మొదటిగా సైంధవ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. అండ్ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 2,38,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 4,10,00,000. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 20 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. మరి ఓవర్సీస్లో 45 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది ఫస్ట్ డే. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 3,03,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 5,45,00,000. ఇక సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 25 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 26 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ అంతా 3,03,00,000. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత మావా 26 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే ఇంకా కలెక్షన్ చేయాల్సింది ఎంత ఉందంటే 22,97,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అవుతుంది. ఈ సినిమా గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. కానీ ఒకటైతే పక్కగా చెప్తున్నా, మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి వచ్చి ఉంటే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయి ఉండేది. సేమ్ సైంధవ్ మూవీ లాగా. సంక్రాంతి అంటే ఒక నిండుగానే ఉండాలా, కామెడీ ఉండాలా, ఎమోషన్స్ ఉండాలా, మొత్తం ఉండాలా. అలాంటి లేదు. ఓన్లీ ఈ సినిమాలో ఓన్లీ సీరియస్ కంటెంట్. ఏది సైంధవ్ మూవీలో. సేమ్ ఈగల్ మూవీ కూడా సీరియస్ కంటెంట్. వచ్చింటే మాత్రం బెడ్స్కొట్టుండేది, రాకపోవడం బెటర్ అయిపోయింది. కానీ ఇప్పుడు సైంధవ్ మూవీ బుక్ అయిపోయింది. ఈ సినిమా ఎస్టర్డే జనవరి 13న థియేటర్స్ అయ్యి వరల్డ్ వైడ్ మిక్సీ టాక్ వచ్చింది అనమాట. అండ్ సినిమాలో స్టోరీ మనకు డైరెక్టర్ మొత్తం ట్రైలర్లోనే చెప్పేశాడు. తన కూతురికి ఒక డిసీజ్తో, ఒక వ్యాధితో బాధపడుతుంది. అది నయం కావాలంటే విలన్ దగ్గర ఒక కాస్ట్లీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దాని ధర అంతా 14 కోట్లు. సో ఇంకా మన హీరో విలన్తో ఫైట్ చేసి దాన్ని తీసుకోవాలా, తన డాక్టర్కి ఆపరేషన్ చేయించాలి. ఇది స్టోరీ ప్లాట్ అంతే. ఒక కామెడీ లేదు, ఆ ఎమోషన్ కనెక్ట్ కూడా అవ్వలేకపోయాను చాలామంది రివ్యూస్ ఇచ్చారనమాట. సో మొత్తానికి ఈ సంక్రాంతికి గెట్ ఎక్కడో చాలా కష్టము. టార్గెట్ చాలా పెద్ద ఉంది, కానీ కలెక్షన్ మాత్రం చాలా పూర్. అండ్ ఇంకొక స్పెషల్ చెప్పాలంటే థియేటర్లు దొరకల ఈ సినిమాకి. ఎందుకంటే గుంటూరు కాలం ఫస్ట్ డే ఒక హైదరాబాద్లోనే 94 స్క్రీన్స్లో వేశారనమాట. ఆ తర్వాత ఇప్పుడు హనుమాన్ గుంటూరు కాలం మించిపోయి ఇప్పుడు బ్లాక్ బస్టర్ రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉంది. జస్ట్ 3 డేస్లో 30 కోట్లు బ్రేక్ కంప్లీట్ అయిపోయింది అంతే. ఇలా ఈ రోజు రిలీజ్ అయిన నా సామిరంగా కూడా సూపర్ టాక్ వచ్చిందనమాట. ఇది కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది నా సామిరంగా. అండ్ గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ మంచి టాక్ వచ్చింది. సో మొత్తం 3 సినిమాలు మంచి హవాతో నడుస్తున్నాయి. కానీ సైంధవ్ మూవీ సంక్రాంతికి హిట్ కొట్టేలా కనిపించట్లా. మొత్తానికి లాంగ్ రన్ వరకు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది, దాని కథ ఏంటి అనేది ప్రతిరోజు మన ఛానల్లో ఈ సైంధవ్ మూవీ కాకుండా గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా ఈ 4 సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా చేస్తా. సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అదనమాట. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు వేస్తే లైక్ చేయండి మావా. ఓకే మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం. బాయ్.